సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఫిజిక్స్ ఎల్ఏక్యూస్ స్టార్ట్ చేసేబోతున్నాం అనమాట. సో ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తామంటే వేవ్స్ చాప్టర్ నుంచి అనమాట. టోటల్గా 3 చాప్టర్స్ నుంచి ఎల్ఏక్యూస్ ఉంటాయి. అందులో ఫస్ట్ చాప్టర్ మనది వేవ్స్ అనమాట. వేవ్స్లో మనకి టోటల్ ఇంపార్టెంట్ 5 క్వశ్చన్స్ ఉంటాయి అనమాట. చాలా చాలా ఇంపార్టెంట్ 3 క్వశ్చన్స్. ఓకేనా, ఫస్ట్ మనం అవి డిస్కస్ చేసుకుందాం. అందులో 2 వచ్చేసి ఓపెన్ పైప్ ఒకటి, క్లోజ్ పైప్ ఒకటి. ఓకేనా, ఈ 2 చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ స్టేషనరీ వేవ్స్ అంటుంది, ఇంకా డెడ్యూస్ ద ఈక్వేషన్స్ అని ఉంటాయి, లాస్, అవి చెప్పాలి. సో ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఓపెన్ పైప్ గురించి డిస్కస్ చేసుకుందాం అనమాట. ఫాలోడ్ బై క్లోజ్డ్ పైప్, ఫాలోడ్ బై ద స్టేషనరీ వేవ్స్ ఇన్ ద ఫర్దర్ వీడియోస్. ఓకే, నౌ లెట్స్ గెట్ డిస్కస్ అబౌట్ ద formation of stationary waves in an air column enclosed in open pipe. Okay, derive the equation for the frequencies of harmonics produced. Equation కూడా deduce చేయాలి అని మనం మెన్షన్ చేసినారు కాబట్టి we should do అన్నమాట. ఓకేనా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైనా ఆన్సర్ రాసేటప్పుడు ఏమేమి ఇచ్చారు, హెడ్డింగ్స్, స్టేషనరీ వేవ్స్, ఓకేనా, ఓపెన్ పైప్ అంటే ఏంది, సో ఇలాంటివన్నీ రాయాలన్నమాట. మీరు అన్నీ రాకపోయినా జస్ట్ 2 డెఫినేషన్స్ యూ షుడ్ రైట్ అనమాట. ఓకేనా, సో ఇక్కడ మనం 2 డెఫినేషన్స్ రాస్తాము. సో డ్రైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ది హార్మోనిక్స్ ప్రొడ్యూస్, ఈ 2 చేయాలి. చూడండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంది, హార్మోనిక్స్ అంటే ఏందో రాయాలన్నమాట. మనకేం తెలియదు, హార్మోనిక్స్ అంటే ఏంటో తెలియదు. ఓవర్ టోన్స్ అంటే ఏందో అది రాయాలన్నమాట. సో చూడండి, హార్మోనిక్స్ అంటే ఏంటంటే ద ఫ్రీక్వెన్సీ విచ్ ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ఏదైతే ఒక ఏదంటారు, హార్మోనిక్స్ అనమాట. హార్మోనిక్స్ అంటే ఏంది, ఒక ఫ్రీక్వెన్సీ ఏదైతే ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాల్డ్ హార్మోనిక్స్. ఓకేనా, ద ఫ్రీక్వెన్సీ విచ్ ఆర్ ఇంటిగ్రల్ మల్టిపుల్స్ ఆఫ్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ కాల్డ్ హార్మోనిక్స్. ఓవర్ టోన్స్, సో ఏదైతే ఫ్రీక్వెన్సీ హయ్యర్ దాన్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉంటుందో దాన్ని మనం వి కాల్డ్ యాజ్ ఓవర్ టోన్ అనమాట. ఓకేనా, సో ఇప్పుడు మనం ఏమి ఓపెన్ పైప్ అన్న ఒకటే, ఓపెన్ ఆర్గన్ పైప్ అన్న ఒకటే. ఓకేనా, ఓపెన్ పైప్ అంటే ఏంది, 2 ends ఇక్కడ మీకు కనిపిస్తున్నాయా, అవి 2 ఓపెన్గా ఉంటాయన్నమాట. చూడండి మీకు ఇంకా ఈజీగా చెప్పడానికి. సో పైప్ అనేది ఇలా ఉంటుంది కదా, పైప్ అనేది ఇలా ఉంటుంది. క్లోజ్ పైప్ అంటే 2 ends క్లోజ్ ఉంటాయి అన్నమాట. ఓపెన్ పైప్, ఇప్పుడు క్లోజ్ పైప్ 2 ends అన్నా క్లోజ్ ఉండొచ్చు, లేకపోతే 1 end అన్నా కూడా ఇలా క్లోజ్ ఉండొచ్చు. ఓపెన్ పైప్ అంటే ఏంది, 2 ends ఇలా 2 సైడ్ ఓపెన్ ఉండడం అనమాట. దాన్ని ఓపెన్ పైప్ అంటాం అనమాట. ఇక్కడ దాని డెఫినేషన్ ఇచ్చారు చూడండి. అండ్ ఓపెన్ ఆర్గన్ పైప్ అన్న ఓపెన్ ఆర్గన్ పైప్ అన్న ఒకటే. సో ఇట్ ఈస్ అ సిలిండ్రికల్ ట్యూబ్. ఎట్లా ఉంది మీకు కనిపిస్తుంది కదా, యా, సిలిండ్రికల్ షేప్లో ఉంది. ఓకేనా, ఇట్ ఈస్ అ సిలిండ్రికల్ ట్యూబ్ హ్యావింగ్ ఎయిర్ కాలమ్. దీనిలో మొత్తం ఇదంతా ఏదైతే స్పేస్ ఉందో ఇదంతా ఎయిర్ కాలమ్ అనమాట. మొత్తం ఏం ఫిల్ అయ్యలేదు, ఇట్ ఈస్ ఎంప్టీ. సో ఇది ఒక సిలిండ్రికల్ ట్యూబ్ అనమాట. సిలిండ్రికల్ ట్యూబ్, ఇందులో ఓపెన్ ఎయిర్ క్యావిటీ అనేది ఉంటుంది అనమాట. ఓకేనా, ఎయిర్ కాలమ్ ఆర్ ఎయిర్ క్యావిటీ ఉంటుంది అనమాట. ఓకేనా, ఇఫ్ బోత్ ఎండ్స్ ఆఫ్ ద ట్యూబ్ ఆర్ ఓపెన్ ఇట్ ఈస్ నోన్ యాజ్ ఓపెన్ పైప్. ఆల్రెడీ నేను చెప్పాను, అంతే. ఇప్పుడు చూడండి, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏందో చెప్పాలన్నమాట. చూడండి, the first harmonic or the fundamental should at least have an antinode at each end. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఫస్ట్ మనకి ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఉంటుంది. నెక్స్ట్ మనకి అంటే ఇది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అనేది ఫస్ట్ ఫ్రీక్వెన్సీ. నెక్స్ట్ వీ హ్యావ్ ద సెకండ్ హార్మోనిక్. ఓకేనా, సెకండ్ హార్మోనిక్, థర్డ్ హార్మోనిక్, ఇలా ఉంటాయి అన్నమాట. ఫాలోడ్ బై కంటిన్యూ సో ఆన్. చూడండి, ఫస్ట్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ అంటే ఫస్ట్ ఫ్రీక్వెన్సీ. సో ఇది ఏంటంటే ద ఫస్ట్ హార్మోనిక్ ఆర్ ద ఫండమెంటల్ ఏమంటాం, ఫస్ట్ హార్మోనిక్ అంటాం అనమాట. ఫస్ట్ ఏం రాసినాం, హార్మోనిక్స్ అంటే ఏంది రాయాలి, ఓవర్ టోన్స్ అంటే ఏందో రాయాలి. ఓకేనా, ఓపెన్ పైప్ గురించి యూ షుడ్ బి ఎక్స్ప్రెస్. ఇక్కడ దాకా రాసారా. నెక్స్ట్ యూ షుడ్ రైట్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ ఫ్రీక్వెన్సీ, ఫస్ట్ హార్మోనిక్. ఓకేనా, షుడ్ హ్యావ్ అట్లీస్ట్, ఓకేనా, ఒక యాంటీనోడ్ ఉండాలి. అట్లీస్ట్ అండ్ యాంటీనోడ్ ఉండాలి. ఎక్కడుండాలి, ఒక్కటంటే ఒక్కటే కాదు, ఎక్కడుండాలి, ఆ ఒక్కటి ఎండ్స్లో ఉండాలి. ఇదొక ఎండ్లో ఒక్కటి ఉండాలి అట్లీస్ట్. అంటే ఏంది, ఇక్కడ ఒకటి ఉంది, ఈ ఎండ్లో ఒకటి ఉంది. ఓకేనా, రెండిటికి అట్లీస్ట్ షుడ్ హ్యావ్ అన్ యాంటీనోడ్ అట్ ఈచ్ ఎండ్.
విత్ అ నోడ్ ఇక్కడ ఉన్న నోడ్ ఇంక్లూడెడ్ బిట్వీన్ దెమ్, రెండింటి మధ్యలో ఉండాలి. సో దేర్ ఫోర్ ఇక్కడ మనం చూస్తే కనుక చూడండి, ఫస్ట్ ఇది ఓపెన్ పైప్ కదా, ఇది పైప్ కదా. సో మీకు ఇలా వచ్చినప్పుడు చూసారా, సో ఇది వచ్చేసి మీకు యాంటీనోడ్, ఓకేనా. ఇది వచ్చేసి మీకు యాంటీనోడ్, 2 ends యాంటీనోడ్ ఉంది, ఇక్కడ మీకు నోడ్ ఉందన్నమాట. సో మీరు ఏం చేస్తారంటే చూడండి, ఈ లెంత్, ఈ పైప్ మొత్తాన్ని లెంత్ మనం ఏంది λ/2 తీసుకుంటాం. అంటే దీని ఒక లెంత్ చూసారా, ఇక్కడ అదే తీసుకున్నాం. L = λ/2. ఇక్కడ λ1 అని ఎందుకు తీసుకున్నారంటే కనుక ఇది ఫస్ట్ హార్మోనిక్స్ కదా, ఓకేనా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆర్ ఫస్ట్ హార్మోనిక్స్ కాబట్టి దీన్ని మనం λ1/2. ఇదేంది మనకి L1 లెంత్ 1, ఓకేనా. డన్. నెక్స్ట్ సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఇది మనకు తెలుసు కదా, చూడండి λ1 L1 = λ1/2, ఓకేనా. క్రాస్ మల్టిప్లై చేయండి, ఇప్పుడు మీకు ఏమొస్తుంది, 2L = λ1. సో ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీది ఒక ఫార్ములా ఉంటుంది, ఓకేనా. ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ మనం చేస్తున్నాం కదా, దాని ఫార్ములా ఏంటంటే N1 అంటే ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద ఫస్ట్ హార్మోనిక్స్, ఓకేనా. సో దాని ఏంది ఫార్ములా ν/λ. ఇక్కడ λ ఏంది λ1, అది పెట్టుకోండి. N1 = ν/λ1, ఓకేనా. సో N1 = మీరు ఇక్కడ న్యూని పెట్టుకోండి, λ1 వాల్యూ ఇక్కడ ఏముంది మీకు 2L, ν/2L. ఇది మన ఫస్ట్ ఈక్వేషన్, ఓకేనా. ఈ ఫార్ములా ఒకటి గుర్తుపెట్టుకోండి, N1 = µ/λ1. ఫస్ట్ దానికి యూజువల్గా ఫార్ములా ఇది N = µ/λ, N = µ/λ, ఓకేనా. ఇది మన యాక్చువల్ ఫార్ములా, మనం ఫస్ట్ హార్మోనిక్స్కి చేసినాం కాబట్టి దిస్ ఇస్ ద ఫార్ములా, ఓకేనా. నథింగ్ టు డూ, మీరు ఓపెన్ పైప్ అది ఉంది చూడండి, అది తీసుకొని ఫస్ట్ హార్మోనిక్స్ ఆర్ ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ ఏదైతే ఉంటుందో దాన్ని డిఫైన్ చేయాలి. చూడండి, దాని తర్వాత ఇది వేయాలి. చూడండి, అట్లీస్ట్ 1 యాంటీనోడ్ ఉండాలి, ఈచ్ అండ్ ఒక నోడ్ ఉండాలి, లెంత్ చూడండి λ1/2, లెంత్ L1 λ1/2. ఇట్లా క్రాస్ మల్టిప్లై చేసేయండి, మీకు λ1 వాల్యూ వస్తుంది. ఎక్కడ సబ్స్టిట్యూట్ చేస్తారు మీరు, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీలో సబ్స్టిట్యూట్ చేస్తారు. చూడండి, N1 = µ/λ. N అనేది ఏంది ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, N ఈజ్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ. దాని ఫార్ములా ఏంది µ/λ1, ఓకేనా. N = µ/λ. సో λలో ప్లేస్లో 2L పెట్టేయండి, అంతే. మీకు ఇక్క పాయింట్ అర్థమైతే చాలు, యూ కెన్ ఈజీలీ డూ సెకండ్ హార్మోనిక్ అండ్ థర్డ్ హార్మోనిక్ అనమాట, ఓకేనా. అర్థమవుతుందా. ఫస్ట్ హార్మోనిక్ డన్. కమింగ్ టు సెకండ్ హార్మోనిక్, చూడండి ఇక్కడ కొన్ని నేమ్స్ ఉన్నాయి, అంటే కొంచెం టఫ్ ఉండదు ఏమి. చూడండి, సో ఫస్ట్ హార్మోనిక్ అయిపోయిందా, దీన్ని మనం ఏమంటాం ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ, ఓకే. ఇప్పుడు నెక్స్ట్ మనం డిస్కస్ చేసుకోబోయేది సెకండ్ హార్మోనిక్. దీన్ని మనం ఏమంటామంటే ఫస్ట్ ఓవర్ టోన్. ఇక్కడ ఓవర్ టోన్ అంటే ఏంది అడగద్దండి, ఆల్రెడీ ఐ హ్యావ్ సెడ్ ఓవర్ టోన్ అంటే ద ఫ్రీక్వెన్సీ విచ్ ఈస్ హయ్యర్ దాన్ ద ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ వి కాల్డ్ యాజ్ ఓవర్ టోన్. అదే అనమాట, ఫండమెంటల్ ఫ్రీక్వెన్సీ కన్నా ఎక్కువ, దాన్ని మనం ఏమంటాం వి సెడ్ యాజ్ ఓవర్ టోన్, ఓకేనా. సెకండ్ హార్మోనిక్ని ఫస్ట్ ఓవర్ టోన్ అంటారు. నెక్స్ట్ థర్డ్ హార్మోనిక్ని మనం ఏమంటాము సెకండ్ ఓవర్ టోన్, అంటే దీనికన్నా తక్కువ, ఓకేనా. డన్. హార్మోనిక్స్ అన్నా ఫ్రీక్వెన్సీ అన్నా ఒకటే, ఈ ఫ్రీక్వెన్సీ కన్నా హయ్యరే ఓవర్ టోన్. సో ఇక్కడ సెకండ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఓవర్ టోన్, ఇది ఉంది కాబట్టి సెకండ్ ఓవర్ టోన్. అర్థమైందా. డన్. ఇప్పుడు మనం ఇక్కడ చూసుకుందాం, చూడండి బుక్లో ఉండేది, ఇక్కడ వి కాదు న్యూ, ఐ హ్యావ్ చేంజ్డ్. సెకండ్ హార్మోనిక్, ద సెకండ్ హార్మోనిక్ ఆర్ ఏమంటారు ఫస్ట్ ఓవర్ టోన్, విల్ హ్యావ్ 2 notes and 3 antinodes as shown in the figure, ఓకే. ఫస్ట్ హార్మోనిక్లో ఏముంది అదే, ఓకే. ఏంది ఫస్ట్ హార్మోనిక్, అందులో ఏముంది అట్లీస్ట్ 1 యాంటీనోడ్ ఉంది ఈచ్ ఎండ్లో, అండ్ ఆల్సో మధ్యలో ఒక నోడ్ ఉంది. ఇప్పుడు మనం దీన్ని చూద్దాం అనమాట. చూడండి, ఇది సేమ్ ఓపెన్ పైపే, దీనికి ఎలా ఉందంటే చూడండి 3 యాంటీనోడ్స్ ఉన్నాయన్నమాట,
అంటే నీట్గా రావడానికి ఇలా డ్రా చేస్తున్నాను. ఓకే, చూడండి 2 నోట్స్ ఉంటాయి, అట్లీస్ట్ 2 నోట్స్ ఉండాలి. అందులో 2 యాంటీ నోట్స్ ఉన్నాయి, ఇందులో 3 యాంటీ నోట్స్ ఉన్నాయి, అందులో 1 నోడ్ ఉంది, ఇందులో 2 నోట్స్ ఉన్నాయి. యాంటీ నోడ్ అండ్ ఆల్సో యాంటీ నోడ్ we have here. Okay, so see here, at least should have 3 యాంటీ నోట్స్. ఓకేనా, 2 నోట్స్, 2 నోట్స్, 3 యాంటీ నోట్స్ as shown in the figure. ఇచ్చారా? ఓకే, సేమ్ అది రిపీట్ చేస్తాం మనం. ఇది అది L1 తీసుకున్నాం, ఇది L2 తీసుకుందాం. L2 ఫార్ములా అన్నీ నార్మలే. ఇది λ2/2. సో 2L2 ఈజ్ ఈక్వల్స్ టు λ2 ఫార్ములా. ఓకేనా, మళ్ళీ అదే ఫార్ములా పెట్టండి. ఏం ఫార్ములా? n ఈజ్ ఈక్వల్స్ టు μ/λ, λ2 n2, అంతే ఫార్ములా ఇదే. సో ఇక్కడ ఈ ఫార్ములా ఇక్కడ పెట్టండి. n2 ఈజ్ ఈక్వల్స్ టు μ/2L2. ఓకేనా, చూడండి ఇక్కడ నేను L1, L2, L3 అనేది యూజ్ చేసిన. ఎందుకు? మీకు ఈజీగా లెంత్ 1, లెంత్ 2, లెంత్ 3 అర్థం అవ్వడానికి. యూజువల్గా ఇలా తీసుకునే అవసరం లేదు. యూ కెన్ టేక్ ఎస్ ఎవ్రీథింగ్ L. ఓకేనా, దీన్ని ఒకటే λ2 మనం ఇది ఫైండ్ చేయాలి కదా, మెయిన్ ఇది కదా. సో దీన్ని ఒకటి అది తీసుకోండి, λ2, λ1, λ3 ఇలా తీసుకోండి. డన్. సో ఇక్కడ ఒకటే చూడండి, n2 ఈజ్ ఈక్వల్స్ టు ఇక్కడ μ/λ2 మనం ఎక్కడో చూసాం కదా, ఇదే యా μ/L. ఇదేంది? n1 వాల్యూ కదా. సో 2 ఇంటూ మీరు ఏం పెడతారు? 2 ఇంటూ ఇది n1. n2 అనేది 2 టైమ్స్ ఆఫ్ n1 ఉందన్నమాట. n2 ఈజ్ ఈక్వల్ టు 2n1. అంతే, ఇక్కడ దాకా రాస్తే సెకండ్ హార్మోనిక్, ఫస్ట్ ఓవర్ టోన్ అన్న ఒకటే, అయిపోయా. నెక్స్ట్ థర్డ్ హార్మోనిక్ ఆర్ సెకండ్ ఓవర్ టోన్. సేమ్ పైప్ తీసుకోండి, ఇందులో 3 యాంటీ నోట్స్ చెప్పిన, ఇప్పుడు 4 పెట్టండి అంతే. చూడండి 1, 2. సో ఇఫ్ యూ సీ హియర్, ఇక్కడ ఎన్ని యాంటీ నోట్స్ ఉన్నాయి? యాంటీ నోడ్ 1, యాంటీ నోడ్ 2, యాంటీ నోడ్ 3 అండ్ యాంటీ నోడ్ 4. వీ హ్యావ్ 4 యాంటీ నోట్స్ హియర్ అలాంగ్ విత్ 1, 2 and 3. 3 notes. So this one L length. Okay, λ3/2. Now again same thing. So 2L is equals to λ3. Okay na? So this is 3 no, 3 λ/3. 3 λ3/2. Okay, now what you do? λ3 is equals to 2L/3 lambda. So λ3 is equals to 2L/3. Okay, so same formula again, n is equals to nu/λ. So here 3 no, n3 is equals to nu/λ3. So what is λ3? You substitute here this one, λ3 n3 is equals to mu/2L/3. So n3 is equals to 3V/2L. Okay, 3 nu/2L. So again nu/2L is n1, right? Yeah, n3 is equals to 3n1. సో సేమ్ లైక్ దట్ ఓన్లీ. మనం ఏం చేసినాం? n1 ఏమొచ్చింది మనకి? μ/2L వచ్చింది. n2 ఏమొచ్చింది? 2 times n1 వచ్చింది. n3 ఏమొచ్చింది? 3 times n1 వచ్చింది. అంటే 2 తర్వాత 3 times తర్వాత నెక్స్ట్ n4 మనకి ఏమొస్తుంది? యూ కెన్ గెస్ 4 times n1. n5 ఏమొస్తుంది? 5 times n1. ఓకే, this you have understood. So see, therefore for equation 1, 2, 3, the fundamental frequencies are in the ratio. Yeah, right? This is 1:2, 2:2, 3:2, 4:5. 1:2, 2:2, 3:4, 4:5, so on. Okay, so the fundamental frequency and the next harmonics are in the ratio of 1, 2, 3, 4:5, so on, like that. Okay, so idanmata the stationary waves in the open pipe. In next video we are going to discuss about closed pipe. Okay, if you like this video, please subscribe. Thank you for watching. Bye bye.